first one? What is a string? String is a collection of characters. Collection of characters మనం ఒక స్ట్రింగ్ అంటాం కదా. ఒక స్ట్రింగ్ ని మనం ఇక్కడ జావా స్క్రిప్ట్ ఎలా స్టోర్ చేసుకుంటున్నామమ్మా? సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్. ఫర్ ఎగ్జాంపుల్ let a equal to టెస్ట్ ఈక్వల్ టు విత్ ఇన్ ద కొటేషన్స్ లో సంథింగ్ ఏదో ఒక డేటా రాస్తున్నాము. విత్ ఇన్ ద సింగిల్ డబుల్ కోట్స్ ఆర్ సింగిల్ కోట్స్ లో రాసుకుంటున్నాం. let టెస్ట్ ఈక్వల్ టు డేటా. సో ఇలా రాస్తున్నాము. సో ఓకే, విత్ ఇన్ సింగిల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ రాస్తాం, బాగానే ఉంది. సో ఐ వాంట్ ద అవుట్పుట్. నాకు అవుట్పుట్ ఎలా కావాలంటే ఐ వాంట్ దిస్ అవుట్పుట్. నాకు ఇలా ప్రింట్ అవ్వాలి డేటా అని. ఓకే, సో నేను అంత చేయలేను, నాకు బద్దకం. సో నేనేం చేస్తానంటే దినేష్ కుమార్ రాసుకున్నాక, సో నార్మల్గా మనం ఏం చేస్తాం, విత్ ఇన్ ద డబుల్ కోర్స్లో ఇలా రాసుకుంటాం. ఓకేనా సార్, మీరు అడిగారు దినేష్ కుమార్కి డబుల్ కోట్స్ ప్రింట్ అవ్వాలన్నారు. సో దినేష్ పెట్టాను, కుమార్కి డబుల్ కోట్ పెట్టాను, విత్ ఇన్ ద మొత్తం ఒక డబుల్ కోట్లో పెట్టాను. సో విత్ ఇన్ ద డబుల్ కోట్స్లో పెడితే ఏమవుతుంది, మనకి మొత్తం ఒక స్ట్రింగ్ కింద కన్సర్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు నాకు ఇది మొత్తం దినేష్ నుంచి మొత్తం ఒక స్ట్రింగ్ కింద కన్సర్ట్ అవుతుందా అవదా? అవుతుందా? కానీ అవ్వదు. ఎందుకు అవ్వదంటే ఇక్కడ మనం ఇక్కడ కూడా సింగిల్ కోర్స్ డబుల్ కోర్స్ ఇచ్చాము, ఇక్కడ కూడా డబుల్ కోర్స్ ఇచ్చాము. సో మన సిస్టమ్ ఏమనుకుంటుంది అంటే దానికి తెలియదు, అంటే ఏది ఓపెనింగ్ ఏది క్లోజింగ్ అర్థం కాదు. సో అక్కడ అంబిగ్యూటీ ఉంటుంది. ఎలా అంటే ఇది ఓపెనింగ్ అనుకుంటాం, ఇది క్లోజింగ్ అనుకోండి. అంటే ఇప్పుడు దినేష్ అని తీసుకోవాలి అర్థం కాదు, లేదంటే ఇది ఓపెనింగ్ ఇది క్లోజింగ్ అనుకుంటే ఇప్పుడు దినేష్ ప్లస్ కుమార్ తీసుకోవాలి అర్థం కాదు, లేదంటే కుమార్ తీసుకోవాలి అర్థం కాదు. ఓకేనా? సో ఇలాంటి టైంలో మనం ఏం చేసుకోవాలంటే ఆల్టర్నేట్ కొటేషన్స్ వాడుకోవాలి. సో బయట వచ్చేసరికి సింగిల్ కోర్స్ వాడుకొని లోపల డబుల్ కోర్స్ అని వాడుకోవాలి. ఓకేనా? సో ఎప్పుడు ఒక సేమ్ లైన్లో సేమ్ టైప్ ఆఫ్ కొటేషన్స్ ఎప్పుడు ఉండవు. ఓకేనా? ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా అది ఓకేనా, జావా అవచ్చు, పైథాన్ అవచ్చు, డాట్ అండ్ అవచ్చు, ఏదైనా సరే సేమ్ లైన్లో సేమ్ టైప్ ఆఫ్ కొటేషన్ ఒక బయట డబల్ కొటేషన్స్ లోపల సింగిల్ కోర్స్ ఇవ్వాలి. ఓకేనా? లోపల సింగిల్ ఉంటే బయట డబల్, అలా మనం ఆల్టర్నేట్ కొటేషన్స్ వాడుకోవాలి. ఓకేనా? సో అలా మనం ఇప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు నేను డాక్యుమెంట్ డాట్ రైట్లో ఏ అని ప్రింట్ చేస్తే ఇప్పుడు నాకు ఏమొస్తుంది, దినేష్ కొటేషన్స్లో కుమార్ అని కూడా వస్తుంది నాకు అవుట్పుట్. ఓకేనా? సో కావాలంటే మీకు ప్రోగ్రామ్ చేసి చూపిస్తాను. let a equal to, so within the quotations లో దినేష్ కుమార్. document dot write a. నాకు చూడమ్మా వచ్చిందా? ఓకేనా? కుమార్ కొటేషన్స్ వచ్చినాయి ఇప్పుడు. సో ఇదొక వేలో రాసుకోవచ్చు బై యూజింగ్ ఆల్టర్నేట్ కొటేషన్స్. బయట సింగిల్ పడితే లోపల డబ్బులు వాడుకున్న ఆల్టర్నేట్ కొటేషన్స్ వాడుకుని మనం అలా కొటేషన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. లేదు సార్ అంటే, సో నా దగ్గర ఒక రూల్ ఉంది ఏంటంటే ఎస్కేపింగ్ క్యారెక్టర్స్ అంటాం. ఎస్కేపింగ్ క్యారెక్టర్స్. సో ఈ ఎస్కేపింగ్ క్యారెక్టర్స్ అంటే స్లాష్ సింబల్. ఓకేనా? స్లాష్ పక్కన మీకు ఏదైతే సింబల్ కావాలనుకుంటున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొటేషన్ కావాలి. ఓకేనా? సారీ, ఈ స్లాష్ ఆ సింబల్ పెడతాం అక్కడ. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా నేను డబుల్ కోట్సే వాడేశాను. సో నాకు అలవాటు అయిపోయి నేను డబుల్ కోట్సే వాడేశాను. కానీ లోపల నాకు ఏమి డబుల్ కోట్స్ కూడా ప్రింట్ అవ్వాలి. అప్పుడు మనం ఏం చేస్తాం, ఈ ప్లేస్లో అలా బ్లాక్ స్లేస్ అని ఇచ్చుకుంటాం. ఇది ఏం చేస్తుందంటే బ్లాక్ స్లేస్ పక్కన ఏదైతే సింబల్ పెడుతున్నావో ఆ సింబల్ కూడా ఒక స్ట్రింగ్ కింద కన్సిడర్ చేపిస్తుంది.
ఓకేనా. సో ఇక్కడ చూడండి అవుట్పుట్ ఇప్పుడు. సో ఇక్కడ చూస్తే మీకు నార్మల్ ఎర్రర్ వచ్చింది అక్కడ. ఓకేనా. సో ఇక్కడ డబుల్ వాడాను, ఇక్కడ కూడా డబుల్ వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది, ఒక ఎర్రర్ అనేది వచ్చింది. ఓకేనా. సో అప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఎర్రర్ పోయిందా. ఓకేనా. ఇప్పుడు అవుట్పుట్ చెక్ చేస్తే నీకు అలా ప్రింట్ కూడా అవుతాయి. ప్రింట్ అయినాయా. ఓకేనా. సో దాన్ని ఏమంటారంటే ఎస్కేపింగ్ క్యారెక్టర్స్ అంటారు. ఓకేనా. స్లాష్ పక్కన నీకు ఏ సింబల్ కావాలనుకుంటే ఆ సింబల్ రాస్తే ఆ సింబల్ మనం ప్రింట్ అనేది చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్లాష్ పక్కన నేను లైక్ సింగిల్ కోడ్ పెట్టుకుంటా, లేదంటే స్లాష్ పక్కన ఇంకో స్లాష్ రాస్తాను, నాకు స్లాష్ సింబలే కావాలి. ఓకేనా. సో అలా స్లాష్ పక్కన మీరు ఏ సింబల్ పెడితే ఆ సింబల్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో దాన్ని ఏమంటారంటే ఎస్కేపింగ్ క్యారెక్టర్స్. ఓకేనా. రాసుకో. సో కొంచెం డెఫినేషన్ లాగా రాసుకోండి. వెన్ వి యూజ్ స్ట్రింగ్స్, స్ట్రింగ్ ఫంక్షన్స్ లోనే ఎస్కేపింగ్ అది. వెన్ వి యూజ్ స్ట్రింగ్స్ we must follow we must follow alternate codes. Alternate codes means that in same line did not have same type of codes, same type of codes, or we can use escaping characters. అర్థమైందా రూల్ అక్కడ అర్థమైంది అందరికి. ఓకేనా. సేమ్ లైన్ లో మనం ఎప్పుడు సేమ్ టైప్ ఆఫ్ కొటేషన్స్ వాడుకోవడం. సో మనకు ఆల్టర్నేట్ కొటేషన్స్ అన్న వాడుకోవాలి, లేకపోతే ఎస్కేపింగ్ క్యారెక్టర్స్ అయినా వాడుకుని మనం సో డిఫరెంట్ కొటేషన్స్ అనేది యూజ్ చేసుకోవాలి. సో క్లియరా. నెక్స్ట్, టు ఫైండ్ అండ్ లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్. Finding and length of the string. సో లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ కనుక్కోవడానికి సేమ్ మన లెంత్ ఆఫ్ ది అరే ఎలా కనుక్కున్నామా. లెంత్ ఆఫ్ ది అరే డాట్ లెంత్. సేమ్ ఇక్కడ స్ట్రింగ్ నేమ్ డాట్ లెంత్ అంటే మనకి ఏమొస్తుంది అంటే లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ అంటే ఒక స్ట్రింగ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయో కౌంట్ చేసి మనకి ఇస్తున్నాం. ఓకేనా. ఎగ్జాంపుల్ చూద్దాం ఒకటి. లెట్ సంథింగ్ ఏదో టెస్ట్ తీసుకున్నా. సో విత్ ఇన్ కొటేషన్స్ లో హలో వరల్డ్ అన్నా.
document dot write length of the string is ప్లస్ ఎలా కనుక్కోవాలి స్ట్రింగ్ నేమ్ ఏంటి అక్కడ టెస్ట్ డాట్ లెంత్ సేమ్ ఎన్ని వస్తాయి మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అక్కడ లెక్కేస్తుంది రోజు 11 11 స్పేస్ ఆల్సో ఏ ఒక క్యారెక్టర్ సురేష్ అని చెప్తారు సరే డాట్ నెట్ ఏం నేర్చుకున్నా నాకు ఇది అర్థం కావట్లేదు సో ఇక్కడ చూస్తే మనకి స్పేస్ కూడా ఒక క్యారెక్టర్ టైప్ ఏం ఓకేనా టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ వి యూస్ స్ట్రింగ్ నేమ్ డాట్ లెంత్ ఓకేనా సో నెక్స్ట్ సో నాకు ఇప్పుడు స్ట్రింగ్ లెంత్ కనుక్కున్న బాగానే ఉంది సో నాకు స్ట్రింగ్ లో ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ కావాలమ్మా ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ కావాలి స్ట్రింగ్ లో నాకు హెచ్ అనే క్యారెక్టర్ కావాలి సో కెన్ యాక్సెస్ టెస్ట్ స్క్వేర్ బేసెస్ లో అది ఇండెక్స్ వాల్యూ రాస్తే మనకి వస్తుంది ఓకేనా అదొక వే ఉంది సో లేదంటే మనకి కొన్ని మెథడ్స్ ఉన్నాయమ్మా మెథడ్స్ యూజ్ చేసి మనం స్ట్రింగ్ ని యాక్సెస్ చేయొచ్చు ఓకేనా సో ఆ టాపిక్ ని మనం ఏమంటామంటే ఎక్స్ట్రాక్టింగ్ ఏ స్ట్రింగ్ సో ఎక్స్ట్రాక్టింగ్ ఏ క్యారెక్టర్ extracting a character from a string extracting a character from a string సో దీంట్లో కొన్ని మెథడ్స్ ఉన్నాయమ్మా టు extract a character from a string to extracting a character from a string we use 4 methods first one is at method second one is carrot beetroot third one is char coded అక్కడ నేను ఏది క్యాపిటల్ రాస్తే అదే క్యాపిటల్ రైట్ ఫోర్త్ వన్ ఇస్ ఇండెక్స్ సో ఇలా మనకి 4 మెథడ్స్ ఉంటాయమ్మా టు ఎక్స్ట్రాక్ట్ ఏ క్యారెక్టర్ ఫ్రమ్ ది స్ట్రింగ్ లోంచి ఒక క్యారెక్టర్ యాక్సెప్ట్ చేసుకున్నాను ఫస్ట్ వన్ ఇస్ ఎట్ మెథడ్ సో ఎట్ మెథడ్ దేనికంటే టు యాక్సెస్ ఏ క్యారెక్టర్ ఫ్రమ్ ఏ స్ట్రింగ్ based on index value దాని ఒక సింటాక్స్ వచ్చేసరికి string name dot at of index
string name dot at top index. ఓకేనా? ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. సేమ్ డాక్యుమెంట్ డాట్ రైట్ first character from a string is SPT. స్ట్రింగ్ నేమ్ ఏంటమ్మా అక్కడ? టెస్ట్ డాట్ ఎట్ ఆఫ్. నాకు ఏం కావాలి? ఫస్ట్ క్యారెక్టర్ కాబట్టి 0. సో ఇక్కడ అవుట్పుట్ చూస్తే ఫస్ట్ క్యారెక్టర్ ఫ్రమ్ ది స్ట్రింగ్ ఈస్ హెచ్. హెచ్నా? సో అలా మీకు ఏ క్యారెక్టర్ కావాలనుకుంటే ఆ క్యారెక్టర్ అనేది మనం యాక్సెస్ అనేది చేసుకోవచ్చు. సో వన్ యూస్ నెగిటివ్ వాల్యూస్ -1 పెట్టా, ఏమొచ్చింది అక్కడ? డి వచ్చింది. -1 అంటే ఏంటి? లాస్ట్. సో పాజిటివ్ ఇండెక్స్ అనేది స్టార్టింగ్ నుంచి వస్తుంది, లెఫ్ట్ టు రైట్ వస్తుంది. అది నెగిటివ్ ఇండెక్స్ అయితే రైట్ టు లెఫ్ట్. ఓకేనా? నేను -1 ఇచ్చాను కాబట్టి నాకు లాస్ట్ లో డి అనేది వచ్చింది. ఓకేనా? సో ట్రై చేయండి. సో నెక్స్ట్ వన్ ఈస్ క్యారెట్ అమ్మా. సో క్యారెట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ సేమ్ లైక్ మనకి ఎట్ మెథడ్ లా ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ సపోర్ట్ నెగిటివ్ ఇండెక్స్ స్వింగ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యారెక్టర్ ఫ్రమ్ ది స్ట్రింగ్ ఈస్ హెచ్ అని వచ్చింది అక్కడ. సో ఇక్కడ నేను ప్రోగ్రామ్ రాసాను అక్కడ. సో టెస్ట్ డాట్ క్యారెట్ ఆఫ్ 0 అన్న, అంటే 0కి ఇండెక్స్ లో ఏముంది అక్కడ? మనకి హెచ్ ఉంది కాబట్టి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ గివ్ నెగిటివ్ ఇండెక్సింగ్ లైక్ -1. వచ్చిందా? వచ్చిందా? రాలేదు. సో క్యారెట్ లో మనకి ఏంటంటే నెగిటివ్ ఇండెక్స్ అనేది సపోర్ట్ చేయదు. ఓకేనా? దట్ ఈస్ మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఎట్ అండ్ క్యారెట్. రాసుకోండి అక్కడ డెఫినేషన్. Caret method also used to. It is also used to access an string character from a string, but it cannot support negative indexing.
సో లాస్ట్ వన్ ఇస్ క్యార్ కోడెట్ అమ్మ. సో క్యార్ కోడెట్ ఏం చేస్తుందంటే సేమ్ లైక్ ఇది కూడా ఏం చేస్తుంది, ఇండెక్సింగ్ యాసింగ్ చేసుకోవడమే కాబట్టి ఇది, బట్ ఏం చేస్తుంది అనేది ఒక స్ట్రింగ్ క్యారెక్టర్ ఇవ్వకుండా ఆ క్యారెక్టర్ ఒక యాస్ కి వాల్యూ ఇస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యార్ కోడెట్ ఆఫ్ జీరో అని అనుకో, జీరో పొజిషన్ ఏముంది, హెచ్ ఉంది కదా, హెచ్ యొక్క యాక్స్ కి వాల్యూ వస్తుంది. యాస్ కి వాల్యూస్ తెలుసా మనకి? ఓకేనా? ఆ ఒక యాస్ కి వాల్యూ రావడానికి క్యార్ కోడెట్ వాడతాము. It is used to return the unique code from the character. అక్కడ చూడండి క్యార్ కోడెట్ ఆఫ్ జీరో అని అన్నమ్మా. సో అవుట్పుట్ చూస్తే ఏమొచ్చింది, 104. ఓకేనా? లాస్ట్ వన్ వచ్చేసరికి ఇండెక్సింగ్. నార్మల్ మనకు తెలిసిందే. ఇండెక్స్ ఆఫ్ 2 అని రాసిన. 2 అంటే ఏమొస్తుంది, థర్డ్ క్యారెక్టర్ అయినా. ఇండెక్స్ 2 అంటే ఏమొస్తుందమ్మా, థర్డ్ క్యారెక్టర్. ఏముంది అక్కడ? ఓకేనా? సేమ్ లైక్ మనం ఏదైతే అరేలో మనం ఇండెక్సింగ్ వాల్యూ వాడుకున్నామో సేమ్ ఆ టైప్ మనం ఇండెక్స్ యూజ్ చేసుకుని యాక్సెస్ చేసుకోవాలి. సో ఇలా మనం ఈ 4 వేస్ లో ఏ వే యూజ్ చేసి మనం ఒక ఇండెక్స్ లో ఉన్న ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓన్లీ థర్డ్ మాత్రమే ఒక యాస్కి వాల్యూ వస్తుంది, మిగతా మొత్తం క్యారెక్టర్స్ ఇస్తాయి. సో అది ఎక్స్ట్రాక్టింగ్ ఫ్రమ్ ఏ స్ట్రింగ్. మొత్తం ఎన్ని మెథడ్స్ ఉన్నాయి మనకి? 4 మెథడ్స్. ఏంటి అవి? ఎట్, క్యారెట్, క్యార్ కోడెడ్ అండ్ ఇండెక్సింగ్. ఓకేనా? స్క్వేర్ బ్రెడ్. సో నెక్స్ట్ టాపిక్ ఈస్ extracting a substring extracting a substring from a string. To extract a substring
We use three methods. First one is slice, second one is substring, and third one is subbestial. సో ఇలా మనకి ఏమి ఉంటాయి, త్రీ స్ట్రింగ్స్ ఉంటాయి అమ్మ, త్రీ మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈ స్లైస్. ఈ స్లైస్ ఏంటంటే సేమ్ లైక్ మనం సబ్ స్ట్రింగ్ అనేది యాక్సెప్ట్ చేసుకోవడానికి వాడుకుంటాం. దీంట్లో మనకి ఏముంటాయి అంటే స్టార్ట్ కామా ఎండ్, అంటే స్టార్టింగ్ ఇండెక్స్ వాల్యూ ఇస్తాము, ఎండింగ్ ఇండెక్స్ వాల్యూ ఇస్తాము. ఓకేనా? స్టార్టింగ్ ఇండెక్స్ వాల్యూ నుంచి ఎండింగ్ ఇండెక్స్ వాల్యూ ఉన్న సబ్ స్ట్రింగ్ మనం యాక్సెస్ చేయడానికి స్లైస్ అనే మెథడ్ వాడుకుంటాం. ఓకేనా? ఇట్ కెన్ యాక్సెప్ట్ నెగిటివ్ వాల్యూస్ కూడా సపోర్ట్ చేస్తుంది అమ్మ స్లైస్ అనేది మనకి ఇక్కడ. సేమ్ లైక్ డాక్యుమెంట్ డాట్ రైట్లో సో ఇక నేను టెస్ట్ డాట్ స్లైస్ స్టార్టింగ్ ఇండెక్స్ ఏమో 0 ఇస్తున్నా, ఎండింగ్ ఇండెక్స్ 0 1 2 3 4 5 ఇస్తున్నా. సో వాట్ ఈస్ ద అవుట్పుట్? అవుట్పుట్ ఏమొస్తుంది? హలో. పక్కన స్పేస్ వస్తుందా రాదు? రాదు. ఓకేనా? సో అక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ దాన్ని ఇంక్లూడ్ అంటారు, లాస్ట్ దాన్ని ఎక్స్క్లూడ్ అంటారు. అంటే అది ఏమవుతుంది మనకి, 5 ఇస్తే 4 వరకే పోతుంది, 4 ఇస్తే 3 వరకు, -1 జరుగుతుంది అక్కడ, n-1. ఓకేనా? సో అక్కడ ఎక్స్క్లూడింగ్ అనమాట. సో అందుకే 5 ఇస్తే ఏమవుతుంది మనకి 4 వరకే వెళ్తుంది. సో అందుకే నీకు ఏమొస్తుంది, హెచ్ఈఎల్ హలో వస్తుంది, పక్కన స్పేస్ అనేది రాదు. ఓకేనా? వచ్చిందా హలో? సో ఈ 1 2 మనకి నెగిటివ్ ఇండెక్స్ వాల్యూ ఇచ్చుకున్నా, నెగిటివ్ ఇచ్చుకోండి. సో నెగిటివ్ నేను ఏమి ఇచ్చాను, -1 టు -5 ఇచ్చాను. ఫ్రమ్ స్టార్టింగ్ -1 అంటే ఎక్కడ, డి, -5 అంటే డబ్ల్యూ. వచ్చిందా? రాలేదు. సో నేనేం చెప్పాను, అక్కడ నెగిటివ్ వాల్యూ సపోజ్ చేస్తుందని చెప్పాను, కానీ అది ఏ డైరెక్షన్లో ఉండాలంటే లెఫ్ట్ టు రైటే ఉండాలి, రైట్ టు లెఫ్ట్ ఉండదు. అంటే రివర్సింగ్ అంటే సపోజ్ చేయాలి. ఓకేనా? అంటే నువ్వు ఇక్కడ ఏమి ఇవ్వాలి, స్టార్టింగ్ అనేది -5 ఇవ్వాలి, ఎండింగ్ వచ్చేసరికి -1 ఇవ్వాలి. ఓకేనా? సో అంటే ఈ ఆర్డర్ అంటే లెఫ్ట్ నుంచి రైట్ కాదు, సో లెఫ్ట్ నుంచి రైట్గా మాత్రం, కానీ రైట్ నుంచి మనకి లెఫ్ట్కి అనేది ఉండదు డైరెక్షన్. అంటే రివర్సింగ్లో ప్రింట్ చేయ డేటా ఇక్కడ. ఓకేనా? సో ఇప్పుడు చూస్తే మీకు అవుట్పుట్ వస్తుంది. క్లియరా? సార్ అక్కడ మనకి డి అనేది రాలేదు కదమ్మా. లేదు సార్ నాకు డి కూడా కావాలంటే ఎండింగ్ వరకు జస్ట్ -5 పెట్టు, స్టార్టింగ్ నుంచి వస్తుంది, ఎండింగ్ మనం చెప్పలేదు కాబట్టి లాస్ట్ వరకు వెళ్ళిపోతుంది. ఓకేనా? సో దట్ ఈస్ సబ్స్ట్రింగ్, సారీ స్లైస్. ఓకేనా? సేమ్ లైక్ నెక్స్ట్ వన్ కూడా సబ్స్ట్రింగ్ అనమా. సబ్స్ట్రింగ్ కూడా మనకి ఏమి ఇస్తామంటే స్టార్ట్ కామా ఎండ్, స్టార్ట్ కామా ఎండ్. సేమ్ స్లైస్ అలా చేస్తాం, సబ్స్ట్రింగ్ కూడా అనేది చేయండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్? డిఫరెన్స్ అంటే చెప్పండి నాకు. సబ్స్ట్రింగ్
0, 5 అన్న అలా వచ్చింది. సో కెన్ ఐ ట్రై నెగటివ్ ఇండెక్స్ -5 to -1 వచ్చిందా? రాలేదు. ఇక్కడ దానికి మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ స్లైస్ అండ్ సబ్స్ట్రింగ్ అంటే ఏంటమ్మా? సో స్లైస్ లో మనకు నెగిటివ్ ఇండెక్స్ సపోర్ట్ చేస్తుంది, అది కూడా లెఫ్ట్ నుంచి రైట్ వరకు మాత్రమే. ఓకే, రైట్ నుంచి లెఫ్ట్ కాదు. అండ్ సబ్స్ట్రింగ్ వచ్చేసరికి ఆ నెగిటివ్ ఇండెక్స్ కూడా సపోర్ట్ చేయదు, సపోర్ట్ ఓన్లీ పాజిటివ్ ఇండెక్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ సబ్స్ట్రింగ్. వస్తున్నాయి అవుట్పుట్స్. సో ఇక సబ్ కి మనకి సింటాక్స్ వచ్చాక ఏమవుతుందంటే స్టార్ట్ కామా లెంత్. సో దీనికి కొంచెం డిఫరెంట్ వస్తుంది, స్టార్ట్ కామా లెంత్. అంటే ఇక్కడ మనం ఏమి ఇస్తామంటే సబ్ ఎస్టిఆర్. సో నేను ఇక్కడ ఏమన్నా 0, 5 అని ఇచ్చా అంటే ఏమవ్వాలి, 0 ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి, అక్కడి నుంచి నాకు 5 క్యారెక్టర్స్ కావాలి. నేను ఎండింగ్ ఇండెక్స్ అవ్వట్లే, అక్కడ ఏమిస్తున్నాను క్యారెక్టర్స్, నాకు లెంత్ కావాలన్నా. అంటే 0 ఇండెక్స్ అంటే ఎవరు, హెచ్. హెచ్ కాడి నుంచి 5 క్యారెక్టర్స్ అంటే ఏమొస్తాయి, HELLO. వచ్చే అవుట్పుట్ అదే, కానీ మనం ఏమిస్తాం ఎండింగ్ ఇండెక్స్ ఇవ్వకుండా ఏమిస్తున్నాము క్యారెక్టర్స్ ఇస్తున్నాం, నాకు ఇన్ని క్యారెక్టర్స్ కావాలని చెప్తున్నాం. ఓకేనా? సో దట్ ఈస్ సబ్ ఎస్టిఆర్. ఓకేనా? నెక్స్ట్ టు కన్వర్ట్ ద అప్పర్ కేస్ ఆ లోయర్ కేస్, అప్పర్ కేస్ లో కానీ లోయర్ కేస్ లో కానీ కన్వర్ట్ చేసుకోవడానికి. సో నీకు అప్పర్ కేస్ లో కావాలంటే మనం ఏం చేస్తాం, 2 అప్పర్ కేస్ వాడుకుంటాం. టూ అప్పర్ కేస్. సో డేటా మొత్తం అప్పర్ కేస్ లో చేంజ్ అవుతుంది. ఓకేనా? 2 అప్పర్ కేస్ వాడితే మనకి ఏమవుతుంది, మొత్తం అప్పర్ కేస్ లోకే చేంజ్ అయిపోతుంది. సో లోయర్ కేస్ వాడితే లోయర్ కేస్. ठीक है? సో లాస్ట్ టాపిక్ దీంట్లో చేశారు కదా అప్పర్ లోయర్ వాళ్ళు అయిపోయిందా? సో నెక్స్ట్ వన్ ట్రిమ్ అమ్మా. ట్రిమ్ అనేది దేనికి వాడతాం, స్పేసెస్ ని రిమూవ్ చేయడానికి ట్రిమ్ అనేది వాడుకుంటాం కదా. సో ఐ వాంట్ టేక్ ఏ వన్ వేరియబుల్ లైక్ test1. సో విత్ ఇన్ ద కొటేషన్స్ తో నేను ఏమి ఇస్తున్నా అంటే ఎక్కడ స్పేస్ ఇస్తున్నా, ఇక్కడ స్పేస్ ఇస్తున్నా. సో దెన్ ఐ వాంట్ ఫైండ్ ద అరే లెంత్, స్ట్రింగ్ లెంత్.
ఎలా కనుక్కుంటాం? స్ట్రింగ్ నేమ్ డాట్ లెంత్ కదా, స్ట్రింగ్ నేమ్ అంటే ఇక్కడ 1. సో వాట్ ఈస్ ద అవుట్పుట్ వస్తుంది మనకి 13 వచ్చింది. ఎందుకంటే నాకు స్టార్టింగ్ లో స్పేస్ ఇచ్చాను, ఎండింగ్ లో స్పేస్ ఇచ్చాను. మొత్తం అక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నట్టు 13 క్యారెక్టర్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఐ వాంట్ టు రిమూవ్ ద స్పేస్, స్టార్టింగ్ కానీ ఎండింగ్ లో కానీ స్పేస్ అనేది రిమూవ్ చేద్దాం అనుకున్నాం. ఓకేనా? సో దానికోసం మనం వాడాల్సింది test1 డాట్ జస్ట్ ట్రిమ్. జస్ట్ ట్రిమ్ అంటే నీకు ఏమవుతుందండి చూడు అక్కడ, సరే వేరే వేరియబుల్ పాస్ డి ఏమొచ్చిందమ్మా అక్కడ 11. ఎందుకు వచ్చింది? టీ ఈక్వల్ టు test1 డాట్ ట్రిమ్ అన్న, అంటే test1 లో సంథింగ్ ఏదో క్యారెక్టర్స్ ఉన్నాయి, ఆ క్యారెక్టర్స్ ట్రిమ్ చేయమన్న. అంటే అక్కడ స్టార్టింగ్ లో కానీ ఎండింగ్ లో కానీ స్పేస్ ఉంటే అది రిమూవ్ చేసి టీ అనే వేరియబుల్ లో స్టోర్ చేద్దాం. ఓకేనా? సో అప్పుడు నేను టీ డాట్ లేనంటే రెండు స్టార్టింగ్ లో ఎండింగ్ లో రెండు స్పేస్ రిమూవ్ అయ్యి ఏం స్టోర్ అయింది అక్కడ టీలో? జస్ట్ అలో వర్డ్ అనే క్యారెక్టర్ మాత్రం స్టోర్ అయ్యింది. ఓకేనా? సో అప్పుడు మనకి లెంత్ అంటే 11 వచ్చింది. లేదు సార్ నేను ఓన్లీ స్టార్టింగ్ లో స్పేస్ మాత్రమే రిమూవ్ చేద్దాం అనుకుంటున్నా. సో దెన్ వి యూస్ trim start. అప్పుడు మనకేమొస్తుంది 12. ఎందుకంటే స్టార్టింగ్ లో స్పేస్ పోయింది కానీ ఎండింగ్ లో స్పేస్ ఇంకా ఉంది. ఓకేనా? ఎండింగ్ లో స్పేస్ పోవాలంటే ట్రిమ్ ఎండ్. సేమ్ లైక్ చేయడం ఒకసారి.